సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఇక ఆదివారం మధ్యాహ్నం విచారణకు పిలిచి రాత్రి వరకు ప్రశ్నించింది. సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సాహితీ రియల్ ఎస్టేట్ ఫ్రీలాన్సింగ్ పేరుతో ఆయన మోసాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే 260 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లుగా హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. 126 కోట్లు దారి మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సిసిఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో 161 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేసింది. దర్యాప్తులో భాగంగానే లక్ష్మీనారాయణను శుక్రవారం నుంచి వరుసగా 3 రోజులు విచారించింది. ఈడీ అధికారులకు సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతో పాటు విచారణకు సహకరించకపోవడంతో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. సాహితీ ఇన్ఫ్రా పైన ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇక రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని సాహితీ ఇన్ఫ్రా మోసం చేసి బోర్డు తిప్పేసింది. ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో హైదరాబాద్లోని సుమారు 3000 మంది వద్ద నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక చివరకు తాము మోసపోయినట్లుగా గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదు అయింది. ఇక ఇప్పటికే 200 కోట్ల ఆస్తులను కూడా సిసిఎస్ పోలీసులు అయితే అటాచ్ చేశారు. సుమారు 3000 కోట్లకు పైగా వసూలు చేసి సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ పరారయ్యాడు. కాగా ఫ్రీలాన్స్ పేరుతో బాధితుల నుంచి పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫ్రా డబ్బు వసూలు చేసింది. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సాహితీ సితారా పేరుతో 135 కోట్లు, అలాగే సాహితీ మేహా పేరుతో 44 కోట్లు, అలాగే ఆనంద ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లు, సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, సాహితీ సుదీక్ష పేరుతో 22 కోట్లు, రూబీఖాన్ సాహితీ పేరుతో 7 కోట్లు వసూలు చేసింది. ఇక వసూలు చేసిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లుగా గుర్తించారు. భూములు కొనుగోలు చేయకున్నా ఫ్రీలాన్స్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా వసూళ్లకు పాల్పడింది. గతంలో ఏపీలోనూ సాహితీ ఇన్ఫ్రా యజమాని లక్ష్మీనారాయణ పైన పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు ఆస్తులను కూడా అటాచ్ చేశారు. కోట్లల్లో మోసం జరగడంతో సిసిఎస్ పోలీసులు కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి ఇక పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్టు చేసి అతడి నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఇక సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు విచారణను ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, మమత, సాహితీ ఇన్ఫ్రా ఇప్పటి వరకు 50 మందికి పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని సాహితీ ఇన్ఫ్రా మోసం చేసిందని చెప్పొచ్చు. దీంతోనే అట్లాగే మోసం చేయడం కాకుండా ఇంకా బోర్డు కూడా కంపెనీకి సంబంధించిన బోర్డు తిప్పేయడం జరిగింది. ఫ్రీ లాంచ్ పేరుతో డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లోని సుమారు 3000 మంది వద్ద నుంచి ఇట్లా ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పొచ్చు. చివరకు తాము మోసం పోయామని బాధితులు గుర్తించి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అట్లాగే బాధిత ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే 200 కోట్ల ఆస్తులను సిసిఎస్ పోలీసులు అటాచ్ చేశారని చెప్పొచ్చు. మొత్తానికి సుమారుగా 3000 కోట్లకు పైగా వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ ఎవరైతే లక్ష్మీనారాయణుడో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించిన విషయాలన్నీ సేకరించడం జరిగింది. అతన్ని ఈ రోజు నాంపల్లి ఏసీబీ కోర్టులో కూడా కొద్దిసేపటి కింద హాజరుపరచడం జరిగింది. మొత్తానికైతే ఇతనికి వేలాది రూపాయలను అయితే ప్రజల నుంచి దండుకోవడం జరిగింది, మోసం చేయడం జరిగింది అనేది తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇక్కడ ఫ్రీ లాంచ్ పేరుతో బాధితుల నుంచి పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫ్రా డబ్బులు వసూలు చేసిందని చెప్పొచ్చు.
9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. సాహితీ స్వాతి పేరుతో 65,000 కోట్లు, ఇట్లా తర్వాత 75,000 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 40,000 కోట్లు, సాహితీ సితార పేరుతో 135 కోట్లు, సాహితీ పేరుతో 44,000 కోట్లు, ఆనంద్ పరుక్ అనే పేరుతో 45,000 కోట్లు, సాహితీ కృతి పేరుతో 16,000 కోట్లు, అంటే సాహితీ సుదీక్ష పేరుతో 22,000 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో 7,000 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి అయితే ఇక్కడ చూస్తే ఇతను ఎవరైతే ఉన్నాడో లక్ష్మీనారాయణ, మొత్తానికి అయితే ఈయన భారీ ఎత్తున కుంభకోణం చేసిన అని చెప్పొచ్చు. మొత్తానికి ప్రజలను మోసం చేసిండు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈడీ మొత్తానికి ఎంక్వైరీ చేయడం జరిగింది, అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈయన మొత్తానికి 2 రాష్ట్రాల్లో కూడా మోసం చేసినట్లు తేలింది. ఇప్పుడే మనకు తెలిసిన నేపథ్యంలో నాంపల్లిలోని ఏసీపీ కోర్టుకు సంబంధించిన దాంట్లో హాజరుపరచడం జరిగింది. దీనిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది మమత. నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు మరి ఈయన పైన? అంటే కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టుకు సంబంధించిన నిర్ణయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. కోర్టు ఎవరైతే జడ్జిమెంట్ ఉంటుందో ఆ జడ్జిమెంట్ ఇచ్చిన ప్రకారంగానే అతని పైన ఈడీ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది, తనకి ఏమైనా శిక్షలు వేస్తుందా, లేదా ఎవరైతే మోసపోయిన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన ప్రజల నుంచి డబ్బు అంటే మనీ మళ్ళీ రిటర్న్ ఇప్పించడమా, ఇవన్నీ కోర్టు ఏదైతే ఉంటుందో జడ్జిమెంట్ తర్వాతని ఇవన్నీ విషయాలు బయటికి రావడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాము.